హెబ్రీ గ్రంథ వివరణ. 13 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఇప్పటికి 10 వారాలు ముగించుకొని 11వ వారానికి మనం వచ్చాం. చాలా విషయాలు ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. ఈ 10 వారాల్లో చాలా నిగూఢ సంగతులు మనం నేర్చుకున్నాం. ఎన్ని అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం 10 వారాల్లో? మనం చెప్పాలి, మీరు ఎన్ని అధ్యాయాలు? 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఏ గ్రంథంలో? హెబ్రీ పత్రికలో. సాధారణంగా హెబ్రీ పత్రిక అనేది మనకు వెల్ నోన్ పుస్తకం, బాగా తెలిసిన పుస్తకం. తెలిసిందే అయినప్పటికీ కూడా అందులో చాలా మాటలు మనల్ని ఎంతో ఆలోచింపజేశాయి పలుమార్లుగా. ప్రతి మాటలో కూడా క్రీస్తు ప్రభువుని గుర్చిన ఔన్నత్యత ఎంతో పరిశుద్ధంగా, ఎంతో ఘనంగా, ఎంతో శ్రేష్టంగా వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం ఈ 2 అధ్యాయాల్లో కూడా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి కోసం చెప్పాడు అని అంటే, మీరు ఎప్పుడు కూడా కాన్సెప్ట్ మర్చిపోకూడదు. ఈ హెబ్రీ పత్రిక రాసింది ఎవరికి? హెబ్రీలకి. ఎవరా హెబ్రీలు? యూదులు. ఏ ఊరిలో ఉన్న యూదులు? యెరూషలేములో ఉన్న యూదులు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే యెరూషలేములో ఉన్న సంఘానికి. ఆ సంఘానికి పత్రిక రాస్తూ సంఘము యేసు ప్రభు ఘనతను, స్థితిని, స్థాయిని తెలుసుకోలేక వెనుకకు మల్లుతున్న సందర్భంలో ఖచ్చితంగా యేసు ప్రభు అంటే ఏంటో వాళ్ళకి తెలియాలి అనే కాన్సెప్ట్లో క్రీస్తు కొరకు, క్రీస్తు సంఘము కొరకు తెలియచేయడానికి రాయబడింది మనం నేర్చుకుంటున్న హెబ్రీలకు రాసిన పత్రిక. అందులో భాగంగా ఇప్పటికి 2 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. గత వారాన్ని కూడా మనం ఏం మాట్లాడుకున్నాం? టైటిల్ ఏంటి గత వారం? క్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడు అనే క్వశ్చన్తో మనం ముగించుకున్నాం. మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఎందుకు చనిపోయాడు ఆయన? 40 రోజులు చేస్తామని, అంతేనా? మరి చెప్పాలి మీరు, ఎందుకు చనిపోయాడు ఆయన? అబ్బో చాలా కారణాలు చెప్పాడు. మనమేమో జస్ట్ సింపుల్గా మాట అన్నాం, ఏమనంటే మన పాపాల కొరకండి అని అన్నాం మనం. కానీ ఆయన చనిపోవడం వెనక, పనిగట్టుకుని మనిషిగా రావడం వెనక, పనిగట్టుకుని తన ప్రాణాలు పెట్టడం వెనక చాలా నిగూఢ కారణాలు, నిగూఢ సత్యాలు ఉన్నాయి. అందులో ప్రతి అణువు పరిశీలించినా మనకు తేలింది ఏంటంటే, ఈ మనిషి కొరకే ఆయన ఆలోచన. ఎవరి కొరకు? అందుకే మనం గత వారం చూసాం. ఎవరి కొరకు అంటే అందరి కొరకు. అదే అన్నాడు. ఒకసారి మళ్ళీ ఆ మాట చూద్దాం, తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు. ఎంతమంది కొరకు? ప్రతి మనుషుని కొరకు. ప్రతి మనుషుని కొరకు నేను చనిపోయాను అంటున్నాడు ఆయన. ఎవరు? చెప్పండమ్మా, ఎవరు? యేసుప్రభు వారు. అంటే ఆయన కారణానికి ఎవరు కారణం? ఆయన మరణానికి ఎవరు కారణం? ప్రతి మనుషుడు. అందులో నువ్వున్నావు, నేనున్నాను. నా మాటకి అర్థం లేదా? నువ్వున్నావు, నేనున్నాను. నిన్ను నన్ను ఒక స్థాయిలో చూడాలనుకున్నాడు. నిన్ను నన్ను ఒక పరిశుద్ధ విధానాల్లో చూడాలనుకున్నాడు. నా జీవితాలను మార్చాలనుకున్నాడు. నా జీవితాలను ఆయనతో సమానంగా ఉంచాలనుకున్నాడు. అందుకొరకు ఆయన ఒక మానవ రూపిగా వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టవలసిన బాధ్యత ఆయనకి ఏర్పడింది. సో గత వారం దీని గురించిన వివరణ అంతా మనం చూసే ప్రయత్నం చేసాం. అందులో భాగంగా 2 అధ్యాయాలు ముగించుకున్నాం. ఇప్పుడు మనం ఎన్నో అధ్యాయాన్ని స్టార్ట్ చేయాలి? 3వ అధ్యాయాన్ని చూద్దాం. చూడండి ఎన్ని వచనాలు ఉన్నాయి 3వ అధ్యాయంలో. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19 వచనాలు ఉన్నాయి. ఈ 19 వచనాలని మరలా కొన్ని భాగాలుగా మనం విభజిస్తూ 1, 2, 3, 4, 5, ఇది 6వదా భాగం? అంతేనండి. వెరీ గుడ్. 6 ముగించుకున్నామండి. సరే, వెరీ గుడ్. 6 ముగించుకొని 7వ భాగం కింద 3వ అధ్యాయం 1వ వచనం నుండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ అధ్యాయం 6వ వచనం వరకు రాసుకుందాం. రాసారండి? 7వ భాగంలో ఉన్నాం, 11వ వారంలో ఉన్నాం. 7వ భాగం వచ్చి 3వ అధ్యాయం 1వ వచనం నుండి
3వ అధ్యాయం 6వ వచనం వరకు. ఓకే, వెరీ గుడ్. టైటిల్ చెప్తున్నాను, రాసేయండి టైటిల్ కూడా. క్రీస్తు ప్రభువు మోషే కంటే గొప్పవాడు అని రాయండి. లేదు, క్రీస్తు ప్రభువు దేవుని ఇంటి మీద నమ్మకస్తుడు అని రాయండి. రెండిట్లో ఏది రాసినా పర్లేదు, రెండు రాసుకున్నా పర్లేదు, గొడవ ఉండదు. క్రీస్తు ప్రభు మోషే కంటే గొప్పవాడు, లేదా ఆయన దేవుని ఇంటి మీద నమ్మకస్తుడు అని రాయండి. ఓకేనా, వెరీ గుడ్. ఇంకందరూ టైటిల్ రాస్తే ఆలస్యం చేయకుండా ఈ భాగాన్ని మనం స్టార్ట్ చేద్దాం. తీయనందరూ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివే ప్రయత్నం చేద్దాం. చదువుదాం, చూడండి. వెరీ గుడ్. ఇందువలన పరిగెట్టడం కాదు, మనకు ఖచ్చితంగా దాని వెనుకున్న అర్థాలు తెలియాలి. ఇందువలన అన్నాడు. నేను ఎందని అడుగుతున్నాను, నా వైపు చూడండి. ఎందువలన చూడలేదు ఎవరు నా వైపు. గ్రంథాన్ని రాస్తూ ఆయన అన్న మాట ఏంటంటే ఎందువలన అన్నాడు. ఎందువలన నేను అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పేది మీరు. ఇందువలన అంతేనా? మాట్లాడన్నమ్మా, అందరూ నీరసమన్నారేటి. ఇందువలన అన్నాడు, ఎందువలన? సరే, మీకు అక్కడ ఒక సందర్భం అయితే అర్థమైంది. ఏమని? అది ఖచ్చితంగా ఒక సందర్భం యొక్క కొనసాగింపు, అంతే కదా? అది క్లియర్ కదా మీ అందరికీ? అది ఒక సందర్భం యొక్క కొనసాగింపు. ఏ సందర్భం కొనసాగింపు అది? మనం పోయిన వారం నేర్చుకున్న దాని కొనసాగింపు. ఇప్పుడు మీరు చెప్పండి, పోయిన వారం ఏం నేర్చుకున్నాం? ఆయన ఎందుకు మరణించాడు. ఎందుకు మరణించాడు? ఎన్ని విషయాలు చూసాం? దరిదాపుల్లో 9 విషయాలు చూసాం. ఆ 9 విషయాల వలన అవన్నీ గతంలో లేదా? ఎందువలన? 9 విషయాల వలన. 9 అనుకుంటాం కంటే సింపుల్గా మీకు అర్థం కావడానికి ఒకసారి మళ్ళీ 2వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. అలా చదివి అప్పుడు 3వ అధ్యాయంలోకి వద్దాం. తీయండి 2వ అధ్యాయం 17-18. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము ఏమవడానికి? బాగానండి, ఆయన ప్రధాన యాజకుడు కాదు. ఈ ప్రజల కొరకు ఆయన అవ్వాలనుకున్నాడు. ఎలాగా? ప్రధాన యాజకుడుగా. ప్రధాన యాజకుడు అంటే గత వారం చెప్పాను మీకు. ఏమిచ్చేవాడు ఆయన? బలులిచ్చేవాడు. ఎవరి పక్షాన? ప్రజల పక్షాన. ఈ ప్రజల పాపాన్ని కడగడానికి ఈ ప్రజల పక్షాన బలి అర్పించేవాడే ప్రధాన యాజకుడు. ఈయన ప్రధాన యాజకుడుగా అవ్వాలనుకున్నాడంట. ఎవరు? యేసుప్రభు వారు. వెరీ గుడ్. ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇందువలన అంటే ఇది పై వచనాల కొనసాగింపు అన్నమాట. నా మాట గతంలో లేదా? పైన ఏ కారణాలు అయితే ఆయన చనిపోవడానికి చెప్పాడో, ఆయన ఎందుకు చనిపోయాడు అని ఏ కారణాలు చూసామో ఆ కారణాలు కొనసాగిస్తూ అన్నాడు. ఎందువలన అంటే ఎందువలన? ఆయన చనిపోవడానికి మనం చూసిన కారణాల వలన. అవన్నీ గతంలో లేదా? సాధారణంగా చాలామందికి బైబిల్ చదివే అలవాటు ఉంటుంది. ఏమండి, రోజుకి ఎన్ని చదువుతారు? సరే మామూలుగా అడుగుతుంది చెప్పండి, మొహమాట పడకుండా. రోజు బైబిల్ చదువుతా అన్న వాళ్ళు తిట్టుకోకుండా ఎలా అడిగానని చేతులు ఎత్తన్నాము ఒకసారి. రోజు వందనాలు అన్నా, వందనాలు అయ్యా, వందనాలు. ఎత్తన వాళ్ళందరికీ కూడా వందనాలు. మంచి మీరు అంతా నాగలాటోళ్ళు. వెరీ గుడ్. రోజుకి బైబిల్ చదివే వాళ్ళు ఎన్ని వచనాలు చదువుతామండి మనం? అయ్యా అధ్యాయం కదా? వెరీ గుడ్.
ఈరోజు అధ్యాయం చదివేస్తాం. కొంతమంది అయితే ఇంకా ఎందుకు స్ట్రెస్ అని కీర్తనలు మనం ఏంటి ఉత్తరపక్షిత్రాలు పెట్టుకుంటున్నాం కదా, 10 వచనాలు, అలాంటి మోడల్ కూడా పాటిస్తారు కొంతమంది. కొంతమంది మరీ దారుణం. అలా వెళ్ళటోళ్ళంటే ఇలా బైబిల్ తెరుస్తారు, ఓ చోట వేలాడతారు, ఒక వచనం వస్తుంది, ఆ వచ్చినవే మనది. అవునా? సరే, వెరీ గుడ్. అయితే సాధారణంగా అధ్యాయాలు చదివే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిన్న 2వ అధ్యాయం చదివేస్తాం అనుకోండి, ఈరోజు ఎన్నో అధ్యాయం చదువుతాం? 3వ అధ్యాయం చదువుతాం. ఖచ్చితంగా నిన్న చదివిన 2వ అధ్యాయం మనకి ఏముండదు, గుర్తుండదు. ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఇప్పుడు మామూలుగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. మనం మనకి అర్థం లేదా? అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఆ చిన్న మాటల్లోనే చాలా చూడడానికి సింపుల్గా ఉంటుంది ఆ మాట, దాని వెనకున్న గొప్ప భావాన్ని మనం మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే బైబిల్ని ఇప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా చదవాల్సిన బాధ్యత ఉంది. ఆ మాట మీకు అర్థం లేదా? బైబిల్ అనేది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది కాబట్టి దీన్ని చదివే మనం కూడా చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందువలన అనగానే క్రీస్తు ప్రభువారు మరణం అవ్వడానికి కారణాల వలన ఏమైందంట చూడండి. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఎవరిని పిలుస్తున్నాడు? ఈ పదాన్ని ఎవరు పిలుస్తున్నారు? ఈ మాట ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని పిలుస్తున్నాడు. పిలిచేదెవరు? అమ్మా అంత నీరసంగా ఉన్నారేటమ్మా. పిలిచేదెవరు? యేసు ప్రభువా? అయ్యా, వెరీ గుడ్. రచయిత ఎవరు? పౌలు గారు. పరిశుద్ధ సంబంధమైన పరలోక సంబంధమైన పిలుపులు పాలు పాగం పొందిన పరిశుద్ధులారా అంటున్నాడు. ఎవరినే పిలిచేది? ఏ సంఘాన్ని? ఎవరిని? హెబ్రీయుల్ని, యెరూషలేములో ఉన్న సంఘాన్ని. మనకి అర్థం లేదా? పిలిచేది పౌలు గారు, పిలుస్తుంది సంఘాన్ని. ఎందులో పాలి భాగం అంటే చెప్పండి. ఇందులో భాగం పరలోక సంబంధమైన పిలుపంట. ఏమండి, హెబ్రీలకే వచ్చిందా, మనకే వచ్చిందా? చెప్పండి. కొంచెం స్పీడ్గా ఉండండి బంగారు తల్లు. హెబ్రీలకే వచ్చిందా, మనకు కూడా వచ్చిందా? మనకి ఎప్పుడు వచ్చింది? మన రాత్రి పడుకున్నప్పుడు కల్లో, అవునా, నూకరత్నం రా అని పిలిచాడు. ఎవరు? తెల్ల బట్టలు వేసుకొని, ముఖం కనబడలేదు తప్ప మిగతా అన్నీ మనకి కనబడ్డాయి. అయినా ఈరోజు చాలామంది దేవుడు నాకేమొచ్చిందండి? పిలుపు వచ్చిందండి, దర్శనం వచ్చిందండి. నేను చెప్పండి, అదే నా పిలుపు? మాట్లాడండి. మనకే పిలుపు వచ్చిందా? పరలోక సంబంధమైన పిలుపు. ఒక మంచి మాట చెప్పనా? సువార్త అనే ఈ పిలిపే మనకు వచ్చే గొప్ప పిలుపు. స్పెషల్గా ఎవరిని దేవుడు అర్ధరాత్రుల్లోనూ చీకట్లోనూ దొంగచాటుగానే ఎవరిని పిలవడం. చాలామంది ఈ మధ్య ప్యాషన్ నేర్చుకున్నారు. ఏ బాబు గుడికి రావంటే, అయ్యగారు ఇంకా నాకు పిలుపు రాలేదండి. వస్తుంది, కంగారు అడుకో, వెళ్ళిపోతుంది ఇంక డైరెక్ట్గా. నా వాటికి అర్థమే లేదా? చాలామంది ఈరోజు బాప్తీసం తీసుకోవడానికి కూడా ఇదే కారణం చెప్తున్నారు. ఏ బాబు ఇంకా తీసుకోలేదేంటి? ఇంకా టైం ఉంది. ఏముంది చెప్పండి? ఏముంది? టైం ఉందంట. దేనికి? బాప్తీసానికి. దేనికి టైం అంటే ఇంకా పిలుపు రాలేదు. ఏ పిలుపు? బాప్తీసం తీసుకునే పిలుపు. ఒక ఆయన ఇలాగే పాస్టర్ గారు అబ్బాయి, చాలా పెద్ద పాస్టర్ గారు, ఆయన కొడుకుని మారుద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇటు కుదురలేడు. ఎవరు? పాస్టర్ గారు అబ్బాయి. సాధారణంగా ఎక్కువ మంది పాస్టర్ గారు అబ్బాయిలు కుదురుంటారు చాలా వరకు. ఏమండి, మీరు నన్ను చూసిన అవుతున్నారేంటి? అయితే ఈయన కుదిరలేకపోతే ఎన్నో మార్లు చెప్పండి నాకు అన్నాడు. అయ్యగారు మా ఓడికి మీరన్నా చెప్పండి, మా ఓడి తెలుసుకోవట్లేదండి అది ఇది అన్నాడు. నాన్న బాప్తీసం అన్నా తీసుకోవచ్చు కదరా, డాడీ తర్వాత నువ్వు సేవ చేయాలి కదా అని పిలుపు ఉందని నాకు. ఎవరు పిలుపు? దేవుని పిలుపు. దాని కొరకే ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఈలోపు అనుకోకుండా, మీకు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు ఈ విషయం, అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ అవుతే పక్కనున్న లారీ చక్రం ఊడి ఈయన కారును కొట్టడం వల్ల ఈయన కారు బాల్తా పడి చనిపోయాడు. బాప్తీసం తీసుకోకుండానే డైరెక్ట్గా వచ్చేసింది. ఇంకా ఏది? పిలుపు. చాలామంది ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు, మర్చిపోకండి. మీకు మంచి మాట చెప్పనా? దేవుడు కూడా అందరినీ పిలలేదంట. ఎంతమందిని పిలిచాడు? కొందరినే. ఒకసారి తీద్దాం, తీయనమాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అందరూ తీద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఈ మాట ఖచ్చితంగా మనకు తెలియాలి. మనల్ని పిలిచిన పిలుపు ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. 30వ వచనం,
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో అందరినీ పిలిచాడా, కొందరినే పిలిచాడా? చెప్పండి. నిర్ణయించిన వారినే పిలిచాడంట. నా మాట మీకు అర్థం లేదా? ప్రపంచంలో ఎంతోమంది ఉంటే మీరే ఎందుకు వచ్చారంటే మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు. ఎవరు? దేవుడు. ఎవరి పనికి? మర్చిపోకండి. ఏదో సరదాగా నాకు వినబడింది అనుకుంటే తప్పు. అందరితో పాటు నేను వినాలనుకుంటే తప్పు. యు ఆర్ చూసన్. నువ్వు ఎన్నుకోబడ్డవాడివి, ఎలక్టెడ్, ఆయన చేత ఎన్నిక చేయబడ్డవాడివి. వాడికి అర్థం తెలీదా? లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల పరిస్థితులు ఉన్నాయండి. ఇన్నిట్లో నిన్ను ఏరాడైనా నాకు కావాలని. అమ్మ మరలా చెప్తున్నాను, ఎన్నిక అనేది ఇలా పట్టుకొని తీస్తామా, మంచిది ఏదో చూసి తీస్తామా, పనికొచ్చేదేదో చూసి తీస్తామా? పనికొచ్చేదాన్నేగా తీస్తాం మనం, అంతేనా కదండి? మీరు ఆలోచన చేయండి. నిన్ను నన్ను పనిగట్టుకొని ఎన్నుకున్నాడంటే మనం ఆయనకి పనికొస్తామని ఎన్నుకున్నాడా, పనికి రావని ఎన్నుకున్నాడా? మనం సాధారణం అనుకుంటే ఎలా కుదురుతుంది? అందరిలాగా వచ్చి మనం కూర్చొని వినేశ్వరి అంటే ఎలా కుదురుతుంది? ఇంత చక్కటి వాక్యాన్ని మనకు అందించే అవకాశాన్ని ఎన్నుకొని మనకి ఇచ్చాడంటే మన పట్ల ఆయన చిత్తం ఉంది. మర్చిపోకండి. ఏమన్నాడండి? చూడండి మళ్ళా మాట. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. ప్రాసెస్ చూడండి ఎంత బాగుందో. ఇదే ఏ పిలుపు? పరలోక సంబంధమైన పిలుపు. ఓకే, వచ్చేద్దాం చూడండి హెబ్రీ పత్రిక ఏమంటున్నాడు? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఏంటండి? ఒప్పుకున్నామా? ప్రతి మాట మీకు అర్థమైపోవాలి చదువుతున్నప్పుడే. మనము ఒప్పుకొనినా అంటున్నాడు. ఒప్పుకున్నామా? చెప్పండి. ఎక్కడ? ఏ ఒప్పుకున్నాం అమ్మా? ఏం ఒప్పుకున్నాం? నేను మంచోడు కాదని ఒప్పుకున్నాం, అంతేనా? ఏం ఒప్పుకున్నావు చెప్పండి. మీరు అలా నీరసంగా ఉన్నారు. ఏమైందమ్మా ఈరోజు? ఎండ ఏమైనా ఎక్కువ ఉందా? మొన్న ఒక ఆవిడ చెప్పాను, ఏసీ ఓడుకోనమ్మా అన్నాను. కొంటానంది ఆవిడ. ఆవిడ పేరు చెప్పనులేండి ఇప్పుడు. బాగా చెప్పండి. ఒప్పుకున్నామా? ఎప్పుడు? అప్పుడు నిజంగా ఒప్పుకోవాలంటే మనం ఏమనుకున్నా తెలుసా? మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లేదు. అప్పుడు అయ్యగారు చెప్పేస్తున్నారు కాబట్టి చెప్తున్నాం మనం, అంతేనా? అంతేనా కాదండి? బాప్తీసం అంటే ఏంటి? అయ్యగారు ముందు చెప్తారు కదా. ఏంటి? మొన్న ఎక్కడో ఒక ఆయనకు బాప్తీసం ఇవ్వబోతాను, గబుక్కు నేను చెప్పడం మర్చిపోయాను. అయ్యగారు చెప్పిస్తారు కదా, చెప్పరా అన్నాడు ఆయన. అంటే నేను చెప్తే అవతాడు ఏం చేస్తాడు? చెప్తాడు. అంతేగాని ఆయన మనసులో ఒప్పుకోలేదా? చెప్పండి. చాలామందిలో లేదు ఈరోజు. అందుకే ఒప్పుకోలు మనస్ఫూర్తిగా రావట్లేదు కాబట్టి ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకుంటాం? ఒప్పుకున్నది గుర్తుంటే చెప్పండి అమ్మా. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం గొడవ, ఇప్పుడు ఏం గుర్తుంటుంది అయ్యగారు అని మీరు చూస్తున్నారు నా వైపు, అవునా? యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి నా ప్రతి పాపాన్ని ఆయన కడగలడని నేను నమ్ముతూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నేను ఏం పొందుతున్నాను? వెరీ గుడ్. ఏం కడుగుతాడని? పాపాలు. నేను చెప్పండి, యేసు ప్రభు నా పాపాన్ని కడిగాడండి అన్న వాళ్ళు చేతులెత్తండి. ఇప్పుడన్నా ఒప్పుకోండమ్మా. అప్పుడు ఎలాగా చెప్పలేదు కదా, మనస్ఫూర్తిగా నేను చెప్పానని కాదు. ఆదిత్య గారికి మన ఎవరో కోరికొండ ఇచ్చిన మీరరత్నం గారికి కడిగాడు ఆయన, ఇంకెవరికి అడగలేదు, అంతేనా? యేసు ప్రభు నా పాపాన్ని కడిగాడండి అని ఎంతమంది ఒప్పుకోగలం? ఏరాజు గారు ఎత్తట్లేదు. వెరీ గుడ్ అమ్మ, అందరికి వందనాలండి. మనం ఎందుకు ఎత్తట్లేదు చెప్పనా? మనకి ఇంకా ఉన్నాయి కదా అకౌంట్లు, నిజమే కదండి? ఆయన అడిగేస్తే ఇంకా ఎందుకు ఉంటాయండి? ఉన్నాయి కాబట్టి ఇంకా ఆయన ఏం చేయలేదు. నేను చెప్పండి, వాస్తవికంగా మాట్లాడుకుంటే మనం భక్తిలో ఎంత వెనుకంజులో ఉన్నామో, నిజమే కాదండి? వెనుక పరిస్థితికి వెళ్ళిపోతున్నాం, వెనకంజు స్థితికి వెళ్ళిపోతున్నాం మనం. కానీ నిజమైన భక్తుని స్థాయి చెప్తున్నారు ఇక్కడ. మీరు పరిశుద్ధాత్మ ద్వారా పరలోక సంబంధమైన పిలుపును పొందుకున్నారు. అంతేకాదు ఆ రోజు ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఏమని?
ఆయన మన పాపాన్ని కడిగాడని. ఒప్పుకున్న వారులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచడం కూడా తర్వాత చూద్దాం ఒకసారి. ఆయన కొరకు మాట్లాడుతూ అంటూ 2 బిరుదులు ఇచ్చారు ఆయనకి. ఏంటంటవి? నెంబర్ 1, యేసు ప్రభు ఎవరు? అపోస్తలుడు. చెప్పండి అమ్మా, యేసు ప్రభు ఎవరు? అపోస్తలుడు. నెంబర్ 2, ఎవరైనా? ప్రధాన యాజకుడి కోసం గత వారం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. లైట్ ఆపేశారమ్మా. ప్రధాన యాజకుడి కోసం గత వారం నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం. కానీ ఈరోజు కొత్తగా ఓ పదాన్ని వాడాడు. యేసు ప్రభు ఎవరంట? అమ్మ చెప్పండి. వెరీ గుడ్. మీ అందరూ అడుగుతాను, యేసు ప్రభు అపోస్తలుడా? చెప్పండి. పొల్లె పాపం దాందే ఉంది, బయట వాళ్ళు ఎట్టుకుంటున్నారా, ఆయనకి ఎట్టుకుంటే తప్పేముందండి, పెట్టేయండి అన్నామా? యేసు ప్రభు వారు అపోస్తలుడా? చెప్పాలి మీరు. సరే, అపోస్తులు ఎంతమంది? ఎంతమంది? 12 మంది. అంతేనా? అంతేనా? వెరీ గుడ్. చెప్తారా ఎవరైనా పేర్లు? ఇప్పుడు అంతే కష్టం లేండి, అపోస్తల కార్యాలు మాట్లాడుకుందాం అప్పుడు. సరే, మొత్తం ఎంతమంది? 12 మంది. ఎవరు? అపోస్తులు. ఓకేనా? ఒకసారి తీయండి అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 14వ వచనం. వెరీ గుడ్. అపోస్తలులైన ఎవరంటైనా? బర్నబా. ఆ 12 మందిలో ఈయన ఉన్నాడా? చెప్పాలి మీరు. ఉన్నాడా? లేడు. కానీ ఈయన కూడా ఎవరు? అపోస్తలుడు. యేసు ప్రభు ఎవరు? అపోస్తలుడు. పౌలు ఎవరు? చెప్పండి మీరు. పౌలు ఎవరు? అపోస్తలుడు. ఇంతకీ అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? అపోస్తలుడు ఖచ్చితంగా ఈ విషయం మనకు తెలియాలి. అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? తీర్థం తీయండి. యోహాను సువార్త అందరూ తీయాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం. జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. ఈ పదం వెనక కొన్ని నిగూఢ కారణాలు ఉన్నాయి, అవి మనకు తెలియాలి ఖచ్చితంగా. ఈ పదం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. అమ్మా, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. దాసుడు గొప్పోడా? వానరు గొప్పోడా? వానరు గొప్పడా? చెప్పండి అమ్మా. చంద్రలీల గారు మోరంపూడి ఇలాగ మౌనంగా ఉన్నారేటండి, మాట్లాడండి అందరూ కూడా. దాసుడు గొప్పోడా? వానరు గొప్పోడా? వానరేనా? చెప్పండి, వానరేనా? వెరీ గుడ్, పక్క. తర్వాత పంపబడిన వాడు ఎవరంట? పంపబడిన వాడు అంకేశాడా? వేశాడు. ఎంత? ఏమని రాశాడు? అపోస్తలుడు. అంటే మీరు చెప్పండి, అపోస్తలుడు అంటే అర్థమేంటి? పంపబడిన వాడు. సెండ్ అవుట్ పీపుల్ ఇంగ్లీష్లో అన్నాడు. ఏంటంట? అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. వెరీ గుడ్. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? పంపబడిన వాడు అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఎవరు? పంపబడిన వారు. మీ అందరూ తెలుసు. ఎవరి చేత పంపబడ్డాడు? వెరీ గుడ్. ఎవరి చేత? తండ్రి చేత. ఏం చేయబడ్డాడు? పంపబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఓకే. అయితే ఇక్కడ ఒక జిమ్మిక్ ఉంది, మీరు బాగా వినాలి. అక్కడ బర్నబాను కూడా అపోస్తలుడు అనడానికి కారణం ఏంటంటే ఆయన కూడా పంపబడ్డాడు. దేని చేత? సంఘము చేత. మన అపోస్తల కార్యాల్లో చూస్తాం, అపోస్తల కార్యాల్లో మాట చూస్తాం ఖచ్చితంగా. ఆయన సంఘం చేత ఏం చేయబడ్డాడు? పంపబడ్డవాడు. యేసుక్రీస్తు చేత పంపబడ్డ వాళ్ళే 12 మంది. వాళ్ళెవరు? అపోస్తలులు.
కానీ పంపబడ్డ వారిని కూడా ఏమని పిలిచారు? అపోస్తులు అన్నారు. అందులో భాగంగా యేసు ప్రభుని ఏమన్నాడు? అపోస్తలుడు అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఏం చేయబడ్డాడు? పంపబడ్డవాడు అన్నాడు. ఇంతకీ పంపబడిందంటే ఎవరి చేత పంపబడ్డాడు? తండ్రి చేత. అయితే ఇప్పుడు ఇంతకీ ఇక్కడ గొడవ ఏంటంటే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ 16వ వచనం చదువు చూడండి. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వెరీ గుడ్. పంపింది ఎవరు? పంపబడింది ఎవరు? వెరీ గుడ్. పంపబడింది ఎవరు? యేసు ప్రభు వారు. పంపింది ఎవరు? తండ్రి. పంపబడిన వాడు పంపిన వారి కంటే ఏం కాదంట? వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు ఎక్కువ? మీరు ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంటేనే కానీ బైబిల్లో దెబ్బతింటారు. అందుకే నేను మరలా 2 అధ్యాయాల నుంచి మాట్లాడుతున్నా ఈ విషయం మీద మరలా నొక్కుతున్నాను మీకోసం. నా వాడికి అర్థంగా లేదా? పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. అంటే పంపినవాడే గొప్పోడు, పంపబడినవాడు గొప్పోడు కాడు. దాన్ని భాగంగా చూసుకుంటే తండ్రే గొప్పోడు, క్రీస్తు ప్రభు వారు గొప్పవాడు కాడు. మరి 2 అధ్యాయాల నుంచి మాట్లాడుతూ ఇద్దరి కోసం ఏమనుకున్నాం మనం? ఇద్దరు ఎవరు? మనం 1వ అధ్యాయం 3వ వచనమా? ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అన్నడా? ఇంకో మాట ఏంటి ఉంటుంది అక్కడ? తన దానిపైన ఆయన మహిమ యొక్క తేజస్సు. తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. ఎవరు? యేసు ప్రభు. ఎవరి తత్వము? దేవుని తత్వము. దైవ లక్షణం, దైవ విధానాలు ఉన్నవాడు. అంతేకాదు సేమ్ సబ్స్టెన్స్ అనుకున్నాం. అంటే సారం ఒకటే. ఎవరిలోది? తండ్రిలో ఏముందో కుమారుల్లోనూ అదే ఉంది. ఏమీ తేడా లేదా? చాలా విషయాలు ఆ రోజు మనం చూసాం, అవునా కదా? ఏమీ తేడా లేదా? ఏమీ తేడా లేదు. ఇద్దరు సేమా? చెప్పండి. సేమా? సేమ్, ఈక్వల్. నా వాడికి అర్థం లేదా? మనం ఏదో అక్కడ ఏదో మాట్లాడుకున్నాం కదా, ఎగ్జాక్ట్ కాపీ. ఏ కాపీ? ఎగ్జాక్ట్ కాపీ అని మాట్లాడుకున్నాం. మరి నిజంగా ఎగ్జాక్ట్ కాపీ అంటే ఇద్దరు ఎలా కనబడాలి మనకి కదా? ఇప్పుడు ఎలా కనబడుతున్నారు? ఆయన ఎక్కువ, ఈయన తక్కువ. మరి ఈ గొడవ ఏంటండి? ఇక్కడే కాదు, చాలా చోట్ల. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రధాన యాజకుడు అన్నాం. ప్రధాన యాజకుడు అన్నా ఎలా కనబడుతున్నాడు ఆయన మనకి? తక్కువ వాడిగానే. కొన్ని చోట్ల నియమింపబడ్డాడు అని మాట రాసి ఉంటుంది. అప్పుడు కూడా మనం ఏమని చూస్తాం అంటే, నియమింపబడ్డాడంటే ఎవరు ఆయన ఏం చేసినట్టు? నియమించినట్టే. ఈయన ఒకరి చేత నియమించబడ్డాడంటే ఈయన ఎలా కనబడుతున్నాడు మనకి? తక్కువ వాడగానే. అవునా? వెరీ గుడ్. మరి దాని గొడవ ఏంటండి? నిజంగానే యేసు ప్రభు తక్కువ అంటే మరలా చెప్తున్నాను, మనం చూసే కోణాన్ని ఖచ్చితంగా మనం మార్చుకోవాలి. మీకు అర్థం కావడం మళ్ళీ చెప్తాను. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు ఆయన కోఈక్వల్ అంటే అన్నిటిలో సమానమే. కానీ కొన్ని చోట్ల తక్కువ వాడిగా కనబడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తక్కువ వాడిగా మారాడు. అదే మనం మొదటి నుంచి చెప్తున్నాను మీకు. ఏం చేయబడ్డాడు? తక్కువ వాడిగా కావాలని కనబడ్డాడు. ఎవరి కోసం? మన కోసం. మనకి అర్థం లేదా? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంఏ బిఈడి చదివిన వాళ్ళు ఏమవుతారు అమ్మా? ఏమవుతారు? వంటలు ఏవో చేస్తుంటారు, అవునా కదా? మరి అంచాల్సిస్తారేటండి, కట్టుకుని చెప్పాలి మీరు. ఎంఏ బిఈడి చదివిన వాళ్ళు ఏమవుతారు? టీచర్లు అవుతారు, అవునా? వెరీ గుడ్. ఈ టీచర్లలో ఫర్ సపోజ్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు వేసుకుంటే టీచర్లందరికీ కూడా ఒక హెడ్ ఉంటాడు. ఆయన ఎవరు? హెడ్ మాస్టర్, హెచ్ఎం అంటాం, అవునా? వెరీ గుడ్. హెచ్ఎం గారు ఏం చదివారు? హెచ్ఎం గారు ఏం చదివారు? ఆయన ఎంఏ బీడీనా? ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ ఏమని చదివారు అంటారా? ఎంఏ బీడీనా? వెరీ గుడ్. మరి ఆయన టీచరు ఒకటేనా? ఆయన టీచరు ఒకటేనా? చదువులు ఒకటేనా? మెటీరియల్ ఒకటేనా? కానీ ఫంక్షనల్ డిఫరెన్స్ అన్నమాట. సాధారణంగా ఆయన హెచ్ఎం అవ్వడం వల్ల, హెడ్ మాస్టర్ అవ్వడం వల్ల
ఆయన ఫంక్షన్ ఏమైంది? పెరిగింది. ఎప్పుడైతే ఆయన ఫంక్షన్ పెరిగిందో వీళ్ళ ఫంక్షన్ ఏమైంది? తగ్గింది. మీరు బాగా వినాలి. ఏమైంది? తగ్గింది. మీరు బాగా వినాలి. యేసు ప్రభు వారు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. మాట్లాడుకుంటున్న ఈ వైఖరిలో ఆయన కుమారుడు అనబడ్డానికి కూడా కారణం ఏంటంటే ఆయన ఫంక్షనల్గా తగ్గాడు. ఎవరి కోసం? మన కోసం. ఎందుకు తగ్గాడో, కారణాలు ఏంటో చాలా చూసాం మనం. సో తగ్గబట్టి ఫంక్షనల్ వైజ్గా ఆయన చిన్నోడు అన్నాడు. కానీ వాస్తవానికి మాట్లాడుకుంటే చెప్పరు, వాస్తవానికి మాట్లాడుకుంటే ఈక్వల్. నా మానవికి అర్థమైందా లేదా? ఏమండి? వాస్తవాన్ని మాట్లాడుకుంటే సమానం. కానీ ఇప్పుడు ఏ రూపంలో వచ్చాడు ఆయన? మానవ రూపంలో. ఖచ్చితంగా మానవ రూపంలో పంపబడ్డాడంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన రూపం ఏమైంది? తగ్గింది. తగ్గిందంటే ఇప్పుడు తండ్రి రూపం ఎలాంటిది? గొప్పది. ఎలాంటిది అంటే మీరు ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోకుండా మనం కొన్ని చోట్ల పొరపాటు పడే ప్రమాదం ఉంది. నా మాట మీకు అర్థమైందా లేదా? ఫర్ సపోజ్ ఇంకొక మాట చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి. ఇంకో మాట చెప్తాను. చాలామంది యేసు ప్రభుని దేవుడు కాదు అనే బ్యాచ్ ఎక్కువైపోయారు ఈరోజు చాలా చోట్ల. అవునా? వెరీ గుడ్. మీ అందరూ అడుగుతున్నాడు. మళ్ళా మీ అందరూ తెలిసిన వాళ్ళే సమాధానం చెప్తారు కదా. యేసు ప్రభు దేవుడేనా? ఇంక ఇన్ని రోజులు మనం మాట్లాడుకున్న మాట చెప్పకపోతే బాగోదు. అవునా? అయినా ఇంకో మాట చెప్తాను, తీయనందరూ కూడా. యోహాను సువార్త 2వ అధ్యాయం. యేసు ప్రభు దేవుడే అనడానికి ఆయన ఆలోచనతో కూడా మరొక ఆధారాన్ని మీ మధ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. చూద్దాం, తీయనందరూ కూడా. 2వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం కూడా చూద్దాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన ఎవరైనా వెరీ గుడ్. యేసు ప్రభు వారు మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు. ఎవరో? మళ్ళీ మాట్లాడుతున్నాను. మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు ఎవరో? చెప్పండి అమ్మా, మీ అందరూ మాట్లాడడం చెప్పండి. మనుషుని ఆంతర్యం ఎరగడం ఒక మనుషునికి సాధ్యమా? చెప్పండి. కాదా? ఎవరన్నా అవుతుంది అన్నారా? నిలబెట్టేస్తాను ఇప్పుడు నేను అనవసరంగా. నా మనసులో ఏముందో చెప్పుకోండి వచ్చి. అవునా? అవుతుందా? చెప్పండి. మీరు ఇంకా నొక్కి చదివితే ఆయన మనుషుడు కాదు అన్న మాట కనబడుతుంది అక్కడ. అవునా? మళ్ళీ చూద్దాం మాట. 24వ వచనం. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యక్కరలేదు. ఎవడేటో ఆయనకి ఎవరో చెప్పక్కర్లేదు. ఎందుకంటే మనుషులు అందరి ఆంతర్యాలు తెలుసా తెలీదా? సరదాగా రాశాడంటారా? యోధా ఉన్నాడు, డబ్బు మూట కోసం వచ్చాడు. వచ్చి బిల్డప్ డైలాగులు వేశాడు. ఏమేశాడు? అవ్వా ఎందుకలా డబ్బులు పాడు చేస్తున్నారు, ఆ డబ్బులుంటే ఎంత పని చేయొచ్చు అన్నాడు. ఎవరో? యోధా. అందరూనేమో నిజమే కదా, ఎంత మంచోడు యోధా అనుకున్నారు. యేసుప్రభు ఏం చూశాడు తెలుసా? మనసును చూసి ఆయన వచ్చింది డబ్బు మీద ఆశతో అనే విషయాన్ని ముందే పసిగట్టాడు. నన్ను అప్పచెప్పేవాడు మీలో ఒకడో ఎక్కడే ఉన్నాడో అని అన్నాడంటే ఖచ్చితంగా ఏమి తెలుసు అన్నాడు? మనుషుల ఆంతర్యము తెలిసి. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, మనుషుల ఆంతర్యము తెలిసిన వాడు ఎవరో? నోటితో ఎందుకు, వాక్యంతో చూద్దాం. తీయనందరూ కూడా. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఈ మాట రాసి పెట్టుకోండి. ఆయన దేవుడు 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 అని పదే పదే నొక్కి మనం మాట్లాడుకోవడానికి చాలా ఆధారాలు మనకు కనబడుతున్నాయి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనమా? 19వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు కనుక మన హృదయమును ఏ విషయములోనూ మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములు సమ్మతి పరచుకుందుము. అంటే దేవుడికే తెలుసు ఏంటి
చెప్పండి. హృదయాలు ఎవరికి తెలుసంట? వెరీ గుడ్. యేసు ప్రభుకి ఏం తెలుసంట? హృదయాలు తెలుసు. హృదయాలు ఎవరికి తెలుసంట అంటే మీరు చెప్పండి, యేసు ప్రభు వారు ఎవరుగా కనబడుతున్నారు క్లియర్ కట్గా? మరి మనిషి కాదా అంటే ఆయనలో భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మనిషి కూడా కనబడుతున్నాడు. ఏం కనబడుతున్నాడు? సంపూర్ణ మనిషి కనబడుతున్నాడు. అట్ ది సేమ్ టైం సంపూర్ణ దేవుడు కనబడుతున్నాడు. నువ్వు దేవుడుగా మాత్రమే చూసినా తప్పే, మనిషిగా మాత్రమే చూసినా తప్పే. రెండిటిని కలిపి చూడవలసిన బాధ్యత ఉంది. మనకి గతంగా లేదా? అందుకే గత వారం కూడా మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదో. గత వారం నేను ఏమని చెప్పాను? హైపోస్టాటిక్ యూనియన్ అనే పదాన్ని చెప్పానండి. దాని అర్థం ఏంటంటే ఆయన దేవుడు ప్లస్ మనుష్యుడు అంటే రెండు కనబడుతున్నాయి ఆయనలో. చెప్పాలి, కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. దాని అర్థం ఏంటంటే ఆయన సందర్భానుసారంగా తన విధానాన్ని వెల్లడిపరిచాడు. అప్పుడు కొన్నిసార్లు నియమించబడ్డాడు, ఆయన వచ్చాడు, పంపాడు, ఆయన ఇలాగయ్యాడు అలాగయ్యాడు అన్నప్పుడు మరి ఇక్కడ తక్కువగా ఉన్నాడు కదండి అన్న డౌట్ ఇంకా మనకి రాకూడదు. కావాలని ఏమయ్యాడైనా తగ్గాడు. ఎవరి కోసం? అదే హెబ్రీ పత్రిక మొదటి 2 అధ్యాయాలు మనకు గుర్తున్నా, చదివింది, నేర్చుకుంది. ఆయన స్థాయి, ఆయన స్థితి చూస్తే అయ్యి బాబా చాలా ఎక్కువ. కానీ దేవదూతల కంటే ఏమైపోయాడు? తక్కువైపోయాడు. ఎందుకంటే ఏమవ్వడానికి? మరణం అవ్వడానికి. మరణం ఎందుకు అవ్వాలో కూడా గత వారం చూసాం. ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఏమవ్వాలి? ఆయన తగ్గాలి. అలా తగ్గడం వల్ల ఆయన స్థాయి కొంచెం తక్కువగా మనకి కనబడుతుంది. అర్థమైందా లేదా? అంతేగాని ఆయన తక్కువ వాడైతే కాదు. అర్థమైందా? ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు చదువు చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. టైం అయిపోతుంది, చాలా టైం అయిపోయింది. గబగబ చదివేద్దాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును. వెరీ గుడ్. అపోస్తలుడా? ఆయన పంపబడ్డా? ఎవరి ద్వారా? అంటే పంపబడ్డాడని తక్కువ కాదు, తక్కువ అయ్యాడు. ఓకే, వెరీ గుడ్. అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద. అబ్బా హెబ్రీలారా, అమ్మ వినాలి, మీరు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మీ విశ్వాస లోపం రావడానికి కారణం ఏంటి తెలుసా? మీ టార్గెట్, మీ ఫోకస్ ఎవరి మీద లేదు? చెప్పండి, ఎవరి మీద లేదు? అమ్మ చెప్పండి అమ్మా, అయిపోయింది. ఆమెన్. ఎవరి మీద లేదు? నిజం చెప్పండి. యేసు ప్రభు మీదే ఫోకస్ పెడితే మన విశ్వాసం పాడవదా? చెప్పండి, పాడవదు. కానీ ఈరోజు చాలామంది విశ్వాసాలు వచ్చినట్టు వచ్చి వెనక్కి కిందకి వెళ్ళిపోతున్నాయి తెలుసా? వాళ్ళ విశ్వాస టార్గెట్లు ఎవరి మీద లేదు తెలుసా? యేసు ప్రభు మీద లేవు. నా మాట అర్థమైందా లేదా మీకు? ఏమండి, యేసు ప్రభే వారి గురిగా లేడు. ఎవరిని గురెత్తుకుందాం? ఫర్ సపోజ్ ఇక్కడ చాలామంది ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు. బాబు గుడికి ఎందుకు వస్తున్నావు అని అనుకోండి. అన్నయ్య నిన్ను చూసే. ఎవరిని చూసి? నేనా? వెరీ గుడ్. అంటే వీళ్ళ టార్గెట్ ఎవరు? హిజ్కియా కింగ్ కోడి. వీళ్ళకేంటి టార్గెట్? వెరీ గుడ్. హిజ్కియా కింగ్ కోడ్ అన్నవాడు మనిషేనా దేవుడా? మనిషేనా? చెప్పండి. ఆ కుర్రోడు ఎడుతున్నాడే, మనిషేనా అంటే ఎడుతున్నాడేట కుర్రోడు. వెరీ గుడ్. మనిషే కదా? వెరీ గుడ్. వీళ్ళలో కూడా బలహీనతలు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా ఉండవా? ఏదో రోజు పొరపాటున ఏదైనా బలహీనమైన పని చేశాడు అనుకోండి, ఖచ్చితంగా వీణ్ణి గురిగా పెట్టుకున్న వాళ్ళు కూడా ఏమైపోతారు? బలహీనమైపోతారు. అర్థం లేదు నా మాట మీకు? ఈరోజు బయట జరుగుతున్న సిస్టమ్లన్నీ అయ్యే. పలానా అయ్యగారి శిష్యులు ఇవ్వండి మేము. ఎవరి శిష్యులంట? ఊరా అయ్యగారికి శిష్యులు ఏంటరా? శిష్యులు ఎవరికి అవ్వాలి? దేవుడికి అవ్వాలి. అవునా? బైబిల్ క్లియర్గా చెప్పింది. ఆ కొరింథీ పత్రిక తీద్దాం ఒకసారి, తీయండి. ఏమండి, 1 కొరింథీ 2వ అధ్యాయం. గబగబ తీయాలమ్మ, టైం అయిపోయింది మనకి. 1 కొరింథీ బంగారు 2వ అధ్యాయం 3-4 వచనం చూద్దాం. అమ్మా ఈ వచనం అందరూ కూడా మనసుల్లో రాసేసుకొని మీ గురి, మీ లక్ష్యం ఎవరిని చూసి మారాలి, ఎవరిని చూసి ముందుకెళ్ళాలి, ఎవరిని చూసి బలపడాలి అక్కడ రాస్తున్నట్టు చూడండి. మీ విశ్వాసము హిజ్కియా కింగ్ మీద కాదు, లోదర్ గారి మీద కాదు, ఏసన్న గారి మీద కాదు, ఇంకా
ఇంకెవరున్నారు? దేవదాసయ్య గారి మీద కాదు, రాజమండ్రిలో పెద్ద పాస్టర్ మీద కాదు, ఇంకొకరి మీద కాదు. ఎవరి మీద? మనుష్యుల మీద కాక దేవుని శక్తి మీద ఆధారము చేసుకుని ఉండవలెను. నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైనను తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములుగానే వినియోగించితిని. అంటే ఇప్పుడు మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడాలి? చెప్పండి, ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీదే. అలా ఆధారపడితే మనం పాడవమా? చెప్పండి, పాడవమా? వెరీ గుడ్. ఇప్పుడు యేసు ప్రభు వారు కష్టాలు వచ్చినా నిలబడ్డాడమ్మా? చెప్పండి, నిలబడ్డా? వెరీ గుడ్. ఇప్పుడు ఆయన్నే చూసామనుకోండి, మనం కష్టాలు వచ్చినా ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? నిలబడతాం. ఏ నాకులాటో చూసామనుకోండి, అంతటోడే కష్టాలు వస్తే గిలగిల్లాడిపోయింది నేనంతా అంటాం మనం. నా మాట అర్థమైందా లేదా మీకు? ఈరోజు జరుగుతున్న లోపాలు అవే. మనం ఖచ్చితంగా ఆయన్నే చూడాలంటే ఆయన్నే చూడాలి. ఎక్కడో మనం పాట పాడుతాం, ఎడబాయని నీ కృప నన్ను విడువదు అన్నట్టుగా. నా పాటలో ఒక చరణం ఏంటి తెలుసా? నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలను నా బలమును చూసుకొని నిరాశ పొందిదని ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో నన్ను బలపరిచావు. ఏం చేశాడంట? ఎవరి అనుభవాలతో? అంటే ఇప్పుడు నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, నీ విశ్వాసంలో లోపం ఏర్పడినా నీ ఫోకస్ ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? ఆయన వైపు చూసావనుకో, నీకు ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. అర్థమైనా లేదా? ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా అన్నారనుకో, నేను తగ్గాలా అన్నప్పుడు ఆయన వైపు చూసే. ఎవరి వైపు? యేసు వైపు. తగ్గాలా? తగ్గేదే లేదా? నువ్వు తగ్గేదే లేదు కదా బాబు, చితక తగ్గాలి. ఎవరి వైపు చూస్తే? యేసు ప్రభు వైపు చూస్తే. ఇంకా ఇతర దిక్కులు చూసామనుకోండి, లోపాలే ఏర్పడతాయి. ఈరోజు గాడాల క్రీస్తు సంఘాన్ని కూడా ఒకటే కోరుకున్నాను. గాడాల క్రీస్తు సంఘం బలంగా ఉండాలంటే గాడాల క్రీస్తు సంఘ గురి నజరేయుడైన యేసు క్రీస్తు అవ్వాలి. అన్నమాట అర్థమైందా లేదా మీకు? చెప్పట్లేదు మీరు అలా వెళ్ళినప్పుడు. అన్నమాట అర్థమైందా లేదా? మన గురి ఎవరు? ఆయన అయిపోయాడు అనుకోండి, ఇంకా ఆయన యేసు ప్రభు బ్రతికిందే దేవుడి పని కోసం. ఎవరి పని కోసం? అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు మనం దేవుడి పనిలో లోపాలు ఎదుగుతామా? చచ్చిపోయేదాకా దేవుడి పని చేస్తామా? చచ్చిపోయేదాకా దేవుడి పని చేస్తాం. ఎందుకంటే మన గురి ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు అదే గురి ఇతర అనుకున్నామండి, అవతల ఆయన ఎక్కడ ఆగిపోయాడో మనం కూడా అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతాం. ఇప్పుడు హెబ్రీల్లో వచ్చిన లోపం ఏంటనుకున్నారు? రే బాబు, మీరు ఎవరెవరినో చూసి గొప్ప అనుకున్నారు. మీ కళ్ళ ముందున్న వారే ఎవరో అనుకుంటారు. మీ విశ్వాస లోపానికి కారణం తెలుసా? మీ లక్ష్యం ఎవరైనా పెట్టండి. చెప్పండి, ఎవరైనా పెట్టండి. యేసు ప్రభువే పెట్టండి. వాళ్ళు ఎవరైనా పెట్టారు? వినాలి, అయిపోయింది. వాళ్ళు ఎవరైనా పెట్టారు? వాళ్ళు ఎవరిని చూసి వెనక్కి వెళ్ళారు? వాళ్ళు ఎవరిని గొప్పలు అనుకున్నారు? చూడండి 3వ అధ్యాయం. యేసు మీద లక్ష్యముంచుడి. అమ్మ ఎవరన్నా కొంచెం అలా తీసుకెళ్ళిపోండి బంగారు తల్లి. దేవుని ఇల్లంతటిలో. వెరీ గుడ్. మోషే నమ్మకముగా, అంటే వీళ్ళ ఫోకస్ ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? మోషే మీద. ఎందుకుంది? వీళ్ళ నమ్మకం ప్రకారం ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? మోషే. అంటే వీళ్ళు చూస్తుంది ఎవరిని? మోషేని. ఎవరిని చూడట్లేదు. నా మాటకి అర్థం లేదా? వాళ్ళల్లో ఏర్పడిన లోపం అది. మోషే హీరో అయిపోయాడంటే అయిపోయాడండి అప్పట్లో. ఎందుకు అయిపోయాడు అనుకున్నారు? చేసేసారు అక్కడ ఉన్నవాళ్ళు. ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది మనుషుల్ని ఏం చేసేస్తారు? హీరోలు, విగ్రహాలు. అవునా? చెప్పండి, బయట అన్నీ దేవుడియే ఉన్నాయా, మనుషులే ఉన్నాయా? పెట్టేసామా? పెట్టేసాం. కొన్ని రోజులు పోతే ఎవరు పెట్టేస్తాం కూడా మనకి తెలీదు. ఎందుకంటే మనుషులకు ఉన్న ఒక భయంకరమైన బలహీనత అదేనండి. పొరపాటున కొంచెం వీళ్ళకి నచ్చాడే చాలు, ఆయన ఎవరో తెలుసు వీళ్ళకి? దేవుడు. అవునా కదా? అయితే నేనేమంటానంటే, నీకు నచ్చాడని మనుషులు చూస్తున్నా, వెరీ గుడ్. ఆ మనుషుడు వెనకాల ఉన్నవాడిని నువ్వు చూడాలి. నా మాట అర్థమైందా లేదా? ఏమన్నాడు చూడండి. మోషే దేవుడిల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. అంటే ఇక్కడ సమానంగా మాట్లాడుతున్నాడు. మీకు ఎవరు నమ్మకంగా కనబడ్డారు? మోషే కదా? వెరీ గుడ్. ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఎవరికి నియమించడం అంటే? ఎవరికి? ఇందిరమ్మ గారు, నియమించడం అంటే ఎవరికి?
తండ్రికి ఎవరు నమ్మకంగా ఉంటా? కుమారుడు ఎలా ఉన్నాడు? మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు నియమించాడు అనడం తక్కువ? ఆయన ఎలా మారాడు? తక్కువగా మారాడు కాబట్టి ఆ పదాలు వాడుతున్నాడు. ఓకేనా? వెరీ గుడ్. తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. అంటే మోషే ఎలా నమ్మకంగా ఉన్నాడో ఈయన అలాగే ఎలా ఉన్నాడు? ఎక్కడ? దేవుని ఇల్లంతటిలో. మర్చిపోకండి, ఎక్కడ? దేవుని ఇల్లంతటిలో. అయితే ప్రతి ఇల్లు ఎవడైనను ఒకని చేత కట్టబడును. ఏది? ఇల్లు. వెరీ గుడ్. తర్వాత సమస్తము కట్టినవాడు బాబు ఇంటిలో నమ్మకస్తుడు. ఎవరు చెప్పండి మీరు? ఎవరు? మోషే. ఎక్కడ నమ్మకస్తుడు? ఇంటిలో నమ్మకస్తుడు. ఎవరు? వెరీ గుడ్. అయితే ఇంటిలో నమ్మకస్తుని మీరు చూస్తున్నారు, నేనేమంటున్నానంటే ఆ ఇల్లు కట్టినోడిని చూడండి రా అంటున్నాడు ఆయన. నా వాడికి అర్థమైందా లేదా? మీకు ఇంకా అర్థమయ్యే భాష చెప్తాను. అక్కడ ఇల్లు అంటే ఏంటనుకున్నారు? సంఘం. ఏంటది? ఆ కిందకి మాట్లాడుతుంటాడు, మనమే ఆయన ఇల్లు. ఇల్లు అంటే సంఘం. వెరీ గుడ్. మనం అంటే అక్కడ దీంతో మాట్లాడుతున్నాడు? సంఘంతో. అంటే ఇల్లు అంటే ఏది చెప్పండి అమ్మ? ఏది ఇది? ఇప్పుడు ఇదేంటిది? దేవుని ఇల్లు. ఎవరిల్లు? వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఇంటిలో నమ్మకముగా ఉన్నాడంట. ఎవరు చెప్పండి? మోషే ఏ సంఘంలో ఉన్నాడు? మోషే సంఘం పేరు చెప్పండి మీరు నాకు. ఆగిపోయేటి. మోషే సంఘంలో ఉన్నాడా? అప్పుడు సంఘం ఉందా లేదా? ఉందా లేదా? అపోస్తుల కార్యాలు, టైం లేదు నాకు. అపోస్తుల కార్యాలు చేద్దాం బంగారు తల్లు. ఎక్కడండి ఆ వచ్చిన నాకు గుర్తులేదు, మీరే చెప్పాలి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం అనుకుంటా. 7వ అధ్యాయం 38వ వచనం చూద్దామా? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 38వ వచనం. గత వారమే మనం దీన్ని చదివాం. అంటే ఇవన్నీ నేను చదవలేదు కదా. వెరీ గుడ్. ఇటుకలా చదవమని అయితే ఎవరు చదవలేదన్నమాట, దొరికేశారు దొంగలందరూ. 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు. ఎక్కడంట? అరణ్యములోని సంగమందు. ఏ సంఘం? అరణ్యములోని సంఘం. అందులో నమ్మకముగా ఉన్నదెవరు? మోషే. దేంట్లో? సంఘములో. మర్చిపోకండి, దేంట్లో? సంఘములో. ఎలా ఉన్నాడు? నమ్మకముగా. మరి క్రీస్తు ప్రభువారు వచ్చేదని చూడండి. ప్రతి ఇల్లు ఎవడైనను ఒకని చేత కట్టబడును. సమస్తము కట్టినవాడు దేవుడే. కట్టింది ఎవరంట? దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడే. ఏకణం 21:5-6. కాగా ప్రజలు దేవునికి. మోషే ఏ ప్రజలలో? ఏ సంఘం? ఎక్కడ సంఘం? అరణ్యములోని సంఘం. దేవునికిని మోషేకును విరోధముగా. ఎవరెవరికి విరోధముగా? దేవునికి, మోషేకి. దేవునికి పట్టుకున్న మాటలు మీరు. దేవునికి. ఆ దేవుడు ఎవరో మనకు తెలియదు. ఇంకా ఆ దేవుడు ఎవరో మనకే తెలియదు. దేవుడు అన్నాడంతే. దేవునికి మోషేకి విరోధముగా మాట్లాడినందున ఏంటండి? ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి ఎందుకు రప్పించితిరని? ఆహారము లేదు, నీళ్లు లేవు అని వాళ్ళు మాట్లాడితే 6వ వచనం. అందుకు యెహోవా. ఎవరో పట్టుకోండి ఆ పదం. ఎవరో? యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములు పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయి. పంపిందెవరో? వెరీ గుడ్. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం. వారిలో కొందరు శోధించారు. ఎవరెవరిని? మళ్ళీ అడుగుతున్నాను, ఎవరెవరిని? దేవుణ్ణి, మోషేని. అంతేనా? దేవుణ్ణి, మోషేని శోధించారంట. ఇప్పుడు ఏమైందంట? వారిలో 9వ వచనమ్మా, మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించారు. ఎవరిని? ఇక్కడెవరిని? ప్రభుని. అక్కడెవరిని? దేవుణ్ణి. ఇక్కడెవరిని?
ప్రభుని ఏం చేశారంట? శోధించారు. శోధించినప్పుడు ఏమిందంట? సర్పముల వలన నశించింది. ఇంతకా ప్రభు ఎవరు? అంకేశాడా? 2. ఎవరో చెప్పండి అమ్మా. వెరీ గుడ్. ముందు ఎవరిని పెట్టాడు? మోషేని పెట్టాడు. వెనకాల ఎవరున్నారు? క్రీస్తు. ఇంకా చెప్పనా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలుని తీసుకొచ్చింది ఎవరు? మనం అలాగే అంటున్నాం. ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని తీసుకొచ్చింది ఎవరు? కనిపించే పిక్చర్లో మోషే కనబడతాడు, కర్ర పట్టుకుంటాడు, ఆయన వెనకాల జనం వెళ్తారు, అటు ఇటు సముద్రం బాగాలవుద్ది. కానీ మోషే కంటే ముందుండి నడిపించింది ఎవరు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. ఒరే పిచ్చోళ్ళారా, మీ విశ్వాసం ఎవరిని చూస్తుంది? మోషేని. అందుకే ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. మీ విశ్వాసం ఎవరిని చూడాలి? క్రీస్తుని. ఎందుకంటే ఆ మోషేని కట్టినోడే ఎవరు? క్రీస్తు. ఇంకా చెప్పనా? ఆయన ఇంటిలో నమ్మకస్తుడు, ఈయన ఇంటి మీద నమ్మకస్తుడు. ఇల్లే ఎవరిది? ఈంది. ఇల్లు కట్టినోడిని మానేసి ఇంట్లో ఉన్న ఒక నిలబెట్టి ఈయన లీడర్ అంటే ఆ లీడర్ని చూసి మీరు చప్పట్లు కూడా ఎత్తే ఎలాగా అంటున్నాడు ఆయన. అవన్నీ అర్థం లేదా? మళ్ళీ చూద్దామాట హెబ్రీ పత్రిక. ఇప్పుడు మీకు క్లియర్గా తోతున్నాయి వచనాలన్నీ కూడా. నేను అనుకున్నాను మరి నిజాలు దేవుడికి తెలియాలి, సమస్త వెలిగినోడు దేవుడే. మళ్ళీ చూద్దాం హెబ్రీ పత్రిక. ప్రతి ఇల్లు ఎవడైనాను ఒకని చేత కట్టబడును. ఇల్లంటే సంఘము. సమస్తాన్ని కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడును. అంటే మోషే కంటే ఎవరు? క్రీస్తు ఎవరు? గొప్పోడు. ఆ దృష్టిలో ఎవరు గొప్పోడు? మోషే గొప్పోడు. ఇంట్లో ఉన్నవాడిని గొప్పోడు అనుకున్నారు. నేను ఇల్లు కట్టినోడు చూడండి రా అంటున్నాడు. అర్థమే లేదా? తర్వాత వచ్చును 5వ వచనం. ముందు చెప్పబోయే సంగతులకు సాక్షాత్తముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. ఆయన ఒక సర్వెంట్గా ఉండి ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. ఇల్లంతటిలో ఆ పదాలు పట్టుకోవాలి మీరు. ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. మరి క్రీస్తు అయితే క్రీస్తు కుమారుడయుండి, అల్లడి కుమారుడు ఏంటో మాట్లాడుకున్నాం మనం. క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద, అబ్బా, ఇంటి మీద, ఇంటిలో. ఎవరిలో? మోషే. ఈయనెక్కడా? ఇప్పుడు ఎవరు గొప్ప? వాళ్ళు ఎవరు గొప్పగా చూస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ ముందున్న క్రీస్తు విలువ వాళ్ళకి తెలియక. అర్థం లేదన్నమాట మీకు. చదవమంట. అయితే క్రీస్తు కుమారుడయండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల సంఘమే ఆయన ఇల్లు. ఎవరిల్లు చెప్పండి అమ్మ. ఎవరిల్లు? ఇది దేవుని ఇల్లు అని రాయాల్సింది ఎక్కడో తెలుసా? మన ఇళ్ళ మీద కాదు. అసలు స్టాంప్ ఇదేంది? సంఘంది. దేంది? చెప్పండి దేంది? ఇప్పుడు ఒక మాట అడిగి ఆమెను అంటా, నీకు టైం లేదు నాకు. పాత నిబంధనలో సంఘాన్ని దేవుడు కట్టాడా? కొత్త నిబంధనలో సంఘాన్ని కూడా దేవుడే కట్టాడా? పాత నిబంధనలో ఎక్కడ సంఘం కనబడింది మనకి? అరణ్యములోని సంఘం. దాన్నే కట్టాడా? కొత్త నిబంధనలు ఇప్పుడు మనం ఉన్న సంఘాన్ని కూడా ఆయనే కట్టాడా? ఆయనే కట్టాడా? మత్తయి సువార్త 16వ అధ్యాయం ఎన్ని వచ్చునండి? 18వ వచనం. అందరూ చూడాలి మాట. 18వ వచనం చూడాలి మీరంతా. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని. ఎవరి సంఘాన్ని? నా సంఘాన్ని. ఎవరి సంఘాన్ని? క్రీస్తు సంఘాన్ని కట్టుదును. కట్టేదెవరు చెప్పండి?
మన ఏం చెప్పండి, చర్చ్ ఎవరు కట్టారా చెప్పండి, ఏం చెప్తాం? యేసుక్రీస్తు అండి అంటారా? నేనేమంటాను చెప్పనా? వాళ్ళ మోషేని చూసినట్టు మనమే ఎవరిని చూస్తున్నాం? మనుషుల్నే. కెన్ ఐ రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? మనం ఎవరిని చూస్తున్నాం? మళ్ళా చెప్తున్నాను, సంఘ స్థాపకుడు ఎవరు? నజరేయుడైన క్రీస్తు. ఇప్పుడు మనం కూడా సంఘములో ఉన్న మనం సంఘము మీద ఉన్న ఆయనను చూడాలి. ఇంతకీ సంఘము మీద హెడ్ ఎవరు? క్రీస్తు. హెడ్ ఎవరు? క్రీస్తు. అంటే మన గురి ఎవరి మీద? క్రీస్తు మీద. ఎవరి మీద? క్రీస్తు మీద. మన టార్గెటే క్రీస్తు. ఇప్పుడు మీ అందరూ ముగింపు మాట్లాడికి సామెను అంటున్నాను. ఎవరిని చూసి రావాలి చెప్పలే? ఎవరిని చూసి రావాలి? యేసు ప్రభుని చూసి. వెరీ గుడ్. ఎవరిని చూసి బలపడాలి? క్రీస్తు ప్రభుని చూసి. ఎవరిని చూసి ఈ విశ్వాస ప్రయాణం కొనసాగించాలి? క్రీస్తు ప్రభుని చూసి. నేను చెప్పండి, మనస్ఫూర్తిగా ప్రతి దాంట్లోనూ క్రీస్తునే చూస్తున్నామా? అలా చూస్తే ఎవరిని చూడం మనం? మనుషుల్ని చూడం. ఆడిలాగన్నాడండి, ఈడిలాగన్నాడండి, ఆడిలా చేశాడండి, ఈడిలా చేశాడండి, ఆడిలాగ అంటున్నాడండి, ఇంకేం వస్తానండి, ఇంకేం చేయనండి, ఇంకేం మాట్లాడనండి. నిజంగా చెప్పండి, మన ఫోకస్ ఎవరి మీద అయిపోయింది? వాస్తవికంగా మాట్లాడుకుంటే ఈరోజు 100కి 99% గురి మనుషుల మీదే పెట్టుకుంటున్నాం. అందుకే సంఘాల్లో కనిపించేది ఎవరు? మనుషులే. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, బాబు సంఘములో ఉన్నవాడిని మీరు చూస్తున్నారు, సంఘము మీద ఉన్నవాడిని నేను చూడమంటున్నాను. ఆయన ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. ఎవరైనా? నజరేయుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు మీ అందరూ ఒక మాట చెప్పండి, మోషే గొప్పోడా, క్రీస్తు గొప్పోడా? అలాగని మోషే చిన్నోడా? మళ్ళీ చెప్తున్నాను, అలాగే నువ్వు మోషే గొప్పోడు కాదు అని మనం మాట్లాడుకున్నాం కదా. మరి మోషే చిన్నోడా? ఫంక్షనల్గా మనం చూడాలి ఈ విషయాల్ని. మోషే చిన్నోడా? దేవుని కొరకు ఐగుప్తు సింహాసనాన్ని, ఆస్తిని, సంపదను, సిరి సంపదలన్నీ విడిచిపెట్టి, సుఖభాగ్యాలు విడిచిపెట్టి అడవిలో నడిచిన మోషే చిన్నోడా? చిన్నోడు కాదు. కానీ క్రీస్తు కంటే గొప్పోడు. అది మనం గుర్తుంచుకోవాల్సింది. అవనదండ లేదా? మోషే చిన్నోడే కాదు, కానీ క్రీస్తు కంటే గొప్పోడు కాదు. ఎన్ని కనబడినా అల్టిమేట్గా మన కళ్ళ ముందు కనిపించాల్సింది ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు. అది కనిపించకే వారి విశ్వాసం ఏమైపోయిందంట? బలహీనమైపోయింది. ఇప్పుడు వాళ్ళ ముందే కోట్లో పెట్టాడు బాలు, మీ కోట్లో ఉంది. మీరు చెప్పండి, మోషే కావాలా, క్రీస్తు కావాలా? వాళ్ళని అడుగుతున్నాడు. చెప్పండి పై, మోషే కావాలా, క్రీస్తు కావాలా? చాలా వివరంగా ఇచ్చేటప్పటికీ వాళ్ళ దగ్గర సమాధానం ఏముందో మనకు తెలియపోవచ్చు. మీ అందరం ఇంకో విషయం చెప్పనా? మోషే కంటే గొప్పోడు అన్నదానికి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఇప్పుడు అంతకంటే పెద్ద ఇష్యూ ఒకటి చెప్పబోతున్నాడు. అంతకంటే పెద్ద గొడవ చెప్పబోతున్నాడు. అది చూస్తే ఇంకా సమాధానం కాదు కదా, మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి ఆ గొడవ ఏంటి? ఆ ఇష్యూ ఏంటి? ఏ సందర్భాన్ని చూపించబోతున్నాడు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం. అందరికి వందనాలు, అందరికి వందనాలు, వందనాలు. ఇంటిలో ఉన్నవాడు గొప్పోడా, ఇంటిని కట్టినోడు గొప్పోడా? మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్. కట్టినోడే గొప్పోడు. మనం చూడాల్సింది ఎవరిని? కట్టినోడిని. ఇప్పుడు మీ అందరూ అడుగుతున్నాను, సంఘాన్ని కట్టింది ఎవరు? అందరూ చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. సంఘాన్ని కట్టింది ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు. అది నీలో ఉన్నంతకాలం నీ విశ్వాసం చెరగదో, పాడవదో, ఎట్టి పరిస్థితులను బలహీనపడదు. అట్లాంటి బలమైన విశ్వాసము, బలమైన నమ్మిక నీకు, నాకు, మనందరికైనా సమృద్ధిగా దయచేయునుగాక.